गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पद नः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। नो देवी सरस्वती वाजेभिर्वाजनैवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 13 శనివారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ రోజు చూద్దాం। స్వస్తి చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు ఆషాఢ మాసం, శుక్లపక్షం సప్తమి పగలు 12:22 వరకు ఉంది। హస్త నక్షత్రం సాయంత్రం 5:35 వరకు ఉంది। ఈ రోజున మరి వర్జ్యం వచ్చేసరికి రాత్రి 2:16 నుంచి 4:02 వరకు ఉంది। అలాగే అమృత ఘడియలు పగలు 10:56 నుంచి 12:42 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 5:36 నుంచి 7:20 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఈ రోజున ఉదయం 9:45 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున విజయవాడ సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. మనం గ్రహచారం చూస్తే మరి ఈ రోజున శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, కుజుడు మేషంలో ఉన్నారు, అలాగే కుజుడు గురువుతో కలిసి వృషభంలో ఉన్నారు। ఆ తర్వాత రవి మిథునంలో ఉన్నారు, శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉన్నారు, చంద్రకేతులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। అలాగే మనం ఇప్పుడు 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి, ఈరోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। వీళ్ళకి జన్మలోంచి కుజుడు కూడా వెళ్ళిపోయాడు। గ్రహాల యొక్క అనుకూలత ఇంకా పెరుగుతోంది। మంచి సమయం ఇట్లా పెరుగుతున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి। గోచారం ఊరికనే వినేసేసి మళ్ళీ వెంటనే ఏ పని చేయకుండా కూర్చుంటే ఏమండి మీరు చెప్పారు నాకు లాభించలేదు అంటే ఎట్లా కుదురుతుంది? గోచారాన్ని వింటున్నాం కాబట్టి ఈ వింటున్నటువంటి గోచారాన్ని వెంటనే మనం సానుకూలపరుచుకునేలాగా దీన్ని మనం ఏదైనా ఒక యాక్టివిటీలోకి తీసుకెళ్ళాలి। ఆ యాక్టివిటీ ద్వారా మనం లబ్ధి పొందేలాగా ప్రయత్నం చేసుకోవాలి। ఇక్కడ అన్ని విధాలు కూడా మీకు మంచి మార్పులు ప్రారంభమవుతాయి। కుటుంబ విషయాలు కానీ, అటు ఉద్యోగ విషయాలు కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ మంచి మార్పులకి శ్రీకారం పడింది। అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకాలు బాగా ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల మీద దృష్టి బాగా కేంద్రీకరణ చేస్తారు। రుణాలు, కోర్టు సమస్యలు లాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యల మీద వీళ్ళు పరిష్కార మార్గాలు వెతుకోవడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం ఉంది। కృతిగా ఒకటో పాదం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా వేగంగా లాభంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది। వృషభ రాశి, ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు చేస్తారు। అన్ని కార్యక్రమాలని కూడా చాలా దిగ్విజయంగా నడుపుకుంటారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి। ఇక్కడ కృతిక 2, 3, 4 పాదాలు వాళ్ళకి మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది, కానీ వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఇవాళ తెలివితో, ఓర్పుతో సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి। మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఇక్కడి నుంచి కొద్దికాలం పాటు మీరు ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం। తదుపరి మిథున రాశి, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి। జన్మ రవి, వ్యయ గురు కుజులు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండలేరు। మీరు ప్రశాంతంగా ఉందనుకున్న ఏదో రకమైనటువంటి సమస్య వెంటనే మీ వెనకాలే ప్రయాణం చేసేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు। అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి। కొత్త ప్రయోగాలు చేయొద్దు, రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి। ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి। తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది।
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. తదుపరి మృగశిర 3-4 పాదాల వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి గ్రహచార రీత్యా కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కేర్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పని మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి అనుకూల స్థితి కోసం చెప్పి ప్రత్యేకమైన ప్రయత్నాలు చూడాలని చెప్పేసి చూస్తున్నాం. అలాగే తర్వాత పునరుసు నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధన వ్యయం బాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి పనులు ఉంటాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. ధైర్యం బాగా ఉంటుంది. అవసరానికి తగినటువంటి ఖర్చులకు సరిపడినటువంటి ధనం బాగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు పొందుతూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని కూడా గడిపే అవకాశం కనబడుతూ ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే బుధుడు మాత్రం అనుకూలంగా లేడు, కానీ శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా తెలివితేటలు బాగానే పనిచేసే అవకాశం వస్తుంది. యాక్చువల్లీ మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మర్చిపోవడం కానీ, వాయిదా వేద్దాన్ని తత్వం పెరగడం కానీ జరుగుతుంటుంది. వాటిని కనుక నివారిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. తదుపరి పునరుసు 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలని కూడా బాగా వేగంగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏ వ్యవహారంలో కూడా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్త పడుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి ఇక్కడ సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇంకా కొంచెం చేద్దాకా వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. శని, రాహు, శుక్ర, బుధ సంచార ప్రభావం చేత ఇట్లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిగతా గ్రహాలు బాగున్నాయి కాబట్టి వీలైనంత వరకు నష్టాలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రయోగాలు చేయొద్దు, తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు, ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చి సరి చేసుకునే అవకాశం వస్తుంది. ఉభ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఉభ నక్షత్రం వాళ్ళు వాహనాలు నడిపే విషయంలోనూ, ఎవరికైనా హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే చిత్త 1-2 పాదాల వాళ్ళకి, ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివితేటలు బాగా పనిచేసినప్పటికీ కూడా దూకుడుతనం తగ్గించుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత కన్యారాశి కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పర్యవేక్షించుకుంటూ సమస్యలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1-2 పాదాల వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు బాగా పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. చిత్త 1-2 పాదాల వాళ్ళకి ప్రస్తుతం చాలా కాలంగా కుజుడు ద్వారా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఫలితాలని కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. అలాగే తులారాశి
తులారాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రయోగాలని కూడా విచిత్రంగా మార్పు తీసుకునే అవకాశం వస్తుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు కుజుల సంచారం కొద్ది రోజులు బట్టి బాగాలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ చెత్త 3-4 పాదాల వాళ్ళకి రాబోయే కొద్ది కాలం పాటు కుజుడి యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి తర్వాత మీకు సంబంధించి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో సహకరించే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మీ నడవడి వాళ్ళతో సరిగ్గా లేక కొంచెం కలహప్రదంగా మారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి మాత్రం ఈ రోజున సజావుగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. అందరూ కూడా మీకు కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చక్కగా చేసి పెడుతూ ఉంటారు. మీ పనులు బాగా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కుజుడు సప్తమంలోకి వస్తున్నారు. ఈ కుజుడు సప్తమంలో సంచారం చేస్తూ, అష్టమంలో సంచారం చేస్తూ రాబోయే కొద్ది రోజుల పాటు ఇంచుమించుగా మీకు మానసికంగాను, శారీరకంగాను పెద్ద స్థాయి కాదు కానీ చిన్న చిన్న సమస్యలను సృష్టించే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కుజుడికి తరచుగా శాంతి మార్గాలను అనుష్ఠించడం మంచిది. ఈ కుజుడు యొక్క సంచార ప్రభావం చేత వచ్చేటువంటి సమస్యల్ని సరిచేసుకోవడం కోసం చెప్పేసి నిత్యం మీరు ఏదైనా భగవదారాధన చేయడం, అందులో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుందని చెప్పేసి గమనించుకుంటారని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అలాగే అక్కడ అనురాధ నక్షత్రం వాళ్ళు వాళ్ళ ప్రతి పనిని కూడా బాగా పరిశీలన చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటూ ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడే రీతిగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ధనురాశి. ధనురాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అన్నీ కూడా బాగా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సవ్యంగా సాగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ సమస్యలు సరిచేసుకునే ప్రయత్నిస్తారు. కానీ ఏదో రకమైన ఆటంకాలు మాత్రం వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మరి ఇక్కడ ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు కొద్ది రోజుల పాటు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరితోనూ అధికంగా సంభాషణ చేయొద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విచిత్రమైనటువంటి సమస్యలు ఎదురుతూ ఉంటాయి. మీ సంబంధం లేని విషయాలు కూడా మీరు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. తొందరపాటు ధోరణి పనికిరాదు. ఆగ్రహావేశాలు పనికిరావు. మాట తీరు చాలా కంట్రోల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మకర రాశి వాళ్ళ విషయంలో ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసేలాగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. చాలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ విషయాల్లో చికాకులు ఉంటాయి. వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. మరి మీ మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కొత్తగా చికాకులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజుల పాటు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత మీనరాశి.
మీన రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.